ఇక్కడ ఆపమంటున్నారేంటండి? ఏం లేదు, మా అన్నయ్య గారు అబ్బాయి ఇక్కడ ఇన్స్పెక్టరు. ఓసారి మాట్లాడేసి వస్తాను. దేవుడు. ఏమో వెంకటస్వామి, నా పేరు మీకెలా తెలుసు సార్? నేను నామని చెబుతుందయ్యా. ఎస్ఐ గారు ఉన్నారా? ఇవాళ డ్యూటీకి వచ్చారు సార్. ఇవాళ రావడం నేను లేరా? వాళ్ళ అమ్మగారు పోయారని సెలవు పెట్టి గుంటూరు వెళ్ళారు. చెప్పాడు, మర్చిపోయా. గుడ్ మార్నింగ్ ప్రసాద్. మీ అమ్మగారు పోయారట. ఆ సంగతి తెలిసాక నా గుండె గోదావరి అయిపోయింది. చూడు ప్రసాద్, మీ అమ్మగారు పోతే నా మదర్ పోయిన దానికంటే ఎక్కువగా ఫీల్ అయ్యాను. కండోలెన్సెస్ చెప్దామని వచ్చాను. మీరెవరండి? నేను మీకు తెలుసా? స్టూపిడ్. హైదరాబాద్ లో చార్మినార్ తెలుసా, బెజవాడలో కనకదుర్గ టెంపుల్ తెలుసా అని అడిగినట్టుగా అందరూ వేసిన ప్రశ్న. చూడు, నీలాంటి ఆదర్శవంతమైన బిడ్డని చూడడమే నాకు ఆశయం అయ్యా. ఇదిగా ఓ నిజం చెప్పనా, నీకంటే మీ అమ్మగారు నాకు బాగా తెలుసు. మా అమ్మగారు మీకెలా తెలుసు? అదేంటయ్యా, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే. మీ అమ్మ పెళ్లికి 58 రూపీస్ కట్నం చదివించానయ్యా. నీ బారసాలకి ఓ చిన్న చెడ్డి కొనిచ్చాను. ఇదిగా నువ్వు ఇప్పుడు ఎంత ఉన్నావయ్యా? అప్పుడే చెప్పానే నేను, నువ్వు తప్పకుండా ఇన్స్పెక్టర్ అవుతావని. ఇక ప్రసాద్, నిజంగా మీ అమ్మ రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకుని అలా నడిచొస్తుంటే సాక్షాత్తు మదర్ ఇండియాలో ఉండేదిరా. ఏమిటో మీ నాన్నగారు పోయిన తర్వాత. మా నాన్నగారు బతికే ఉన్నారండి. అంటే అదే నా ఉద్దేశంలో, పోవడం అంటే చచ్చిపోవడమనే కాదయ్యా. భార్య పోయిన తర్వాత భర్త ఉన్నా ఒకటే పోయినా ఒకటే, చచ్చిన వాడితో సమానం. కాళిదాస్ చెప్పాడు. ఇక మీ నాన్న ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నారు. బాగానే ఉన్నాడు కదా. వాడు కూడా అయ్యా వెధవ. భారతదేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్స్ అన్ని వాడి ప్రాబ్లమ్స్ లాగే భుజాన్ని వేసుకుని వెధ ఊరికే తిరుగుతుంటాడు. ఎందుకంత కష్టపడ్డా నువ్వు ఉండగా, దేశాన్ని ఎన్ని విధాలా కాబట్టి నువ్వు ఉన్నావు కదా. నేను ఊరికే చెబుదామని వచ్చాను. నా సంతాపం, ప్రగాఢ సంతాపం చెప్పి పెడతాను. అలాగా, వస్తాను వస్తాను వెళ్ళొస్తాను. మంచిదండి. మీ కుటుంబంలో మంచి లక్షణం ఉంది. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మీ అమ్మగాని మీ నాన్నగాని లేచి గుమ్మం దాకా వచ్చి దింపి వెళ్ళేవారు. అది వాళ్ళతోటి పోయింది. అబ్బాయి అదేం లేదండి, నేను వస్తాను. కమ్. ఒరే ప్రసాదం, పోయిన వాళ్ళతో పాటు మనం కూడా పోలేవరా. గుండె నిబ్బరం చేసుకోవాలి, తప్పదు. గుండె నిబ్బరం చేసుకోవాలి, తప్పదు. ఏమిటి 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 చూస్తున్నా? ఈ ట్యాక్సీకి మీటర్ వేరేది ఏమిటి? అవునండి. ఏమిటో మీటర్ లేకుండా ట్యాక్సీ నడుపుతున్నావు? బ్లాడీ ఫూల్. ఏం చేయదు, మనడే మంచోడు. పాపం పాపం వాడికి మంచి చెడు, పాపం పుణ్యం, మాయా మర్మం ఏమీ తెలియదు. కాకపోతే వాడికి చిన్న వెధవ బుద్ధి ఉంది. ఏమిటది? ఏం లేదు, రోడ్డు మీద కుంటోళ్ళు గుడ్డోళ్ళు పోతుంటే టాక్సీలో ఉన్న కిరాయి వాళ్ళని దించేసి వాళ్ళని ఫ్రీగా ఎక్కించుకుంటూ ఉంటాడు. యు క్యాచ్ మై పాయింట్? ఐ సీ. సోషల్ సర్వీస్. పాపం ఆ సోషల్ సర్వీస్ చేసేటప్పుడే మన పోలీస్ కానిస్టేబుల్స్ కి తెలియకుండా అప్పుడప్పుడు మీటర్ లేదని చెప్పి కేసులు బుక్ చేస్తున్నారు. అలాగా? కాస్త నువ్వు మాట చెప్తే. తప్పకుండాను. 406 104 కమ్ హియర్. ఈ టాక్సీ మీటర్ లేకుండా ఎప్పుడు వెళ్ళినా వీడి మీద కేసు బుక్ చేయొద్దు. ఇదిగో కాస్త నెంబర్ నోట్ చేసుకోండి. మీరిద్దరే కాదు, మొత్తం ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ చెప్పేసేయండి. ఓకే సార్. వస్తాను రా. మీ నాన్నని మాత్రం జాగ్రత్తగా చూసుకోరా ప్రసాద్. అలాగే సార్. అలాగే సార్. ఎక్కడో ఏదో. ఎంత ఇమ్మంటావా? వద్దు సార్, మీ దగ్గర డబ్బులు తీసుకుంటే కూడు కూడా పుట్టదు సార్. సరేవాడివా, నేను ఏదో తమాషా కనగానే చెప్పి ఎంతమంటావు? క్షమించండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను సార్. మీతోటే ఉంటాను సార్. ఈ ట్యాక్సీ మీరే అనుకోండి సార్. అదేమిటయ్యా, నీ ట్యాక్సీ నాకు సొంతం ఎలాగవుతుంది? అనుకోండి సార్. అనుకోమంటావా? అనుకోండి సార్, నేను ఇచ్చేస్తున్నాను, మీరు తీసుకోండి సార్. అంతేనా? అంతే సార్. ఎవరైనా నాకు ఏదైనా ఆఫర్ ఇస్తే కాదు అనకూడదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఒట్టేసుకున్నానయ్యా. సరే, నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నా. బండి కండిషన్ లో ఉందా? ఉంది సార్. అయితే ఓ పంచి, ఈ రంగు మార్చేసి ఆ మీటర్ పీకే. ఎందుకు సార్? ఇది ట్యాక్సీ అయ్యా. అయితే ఏంటి సార్? అయితేనే ట్యాక్సీలో పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఉంచుకున్న దానితో ఊరేగినట్టు ఉంటుంది. అదే బండి సొంత బండి అనుకో, ఎలా ఉంటుందో తెలుసా? కట్టుకున్న పెళ్ళాంతో కాశ్మీర్ ఉంటుంది సార్. శ్రీరామచంద్రుల వారి దగ్గర హనుమంతుడు సెటప్ అయినట్టు నేను మీ దగ్గర సెటప్ అయిపోతాను సార్. చూడు, శ్రీరామచంద్రుల వారి దగ్గర హనుమంతుల వారు ఫ్రీగా సెటప్ అయిపోయారు. మరి నువ్వు నా దగ్గర చేరి జీతం గీతం అడగవు కదా. మరి ఎలా బతకాలి సార్? నేను బతుకుతున్నాను కదా, నా బతుకు చూసి బతికే. అలాగే సార్. అంతేనా? తీసుకో, రారా.
డిస్టర్బ్